నమస్తే. నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు ఒక మాట అన్నారు. నటుడికి మరణం లేదు, తను మరణించినా సరే తను చూసుకోగలుగుతాడు సినిమాల ద్వారా కావచ్చు ఇలాంటి అని చెప్పారు. కానీ ఇప్పుడు వీటికి కూడా అడ్డుకట్ట వేస్తూ ఏఏ కొత్త టెక్నాలజీ తీసుకొచ్చింది. చనిపోయినటువంటి ఒక ఆర్టిస్టులు కూడా ఇప్పుడు జరిగేటువంటి ఒక సినిమాల్లో నటింపజేస్తున్నారు. అయితే వీటి గురించి పూర్తి వివరాలు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు, వారిని తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు గతంలో అన్నట్టుగా ఎందుకు సినిమాలో నటిస్తారు అంటే ఖచ్చితంగా తను చనిపోయిన తర్వాత కూడా తను ఏం చేశాడనేది సినిమాల రూపంలో కావచ్చు లేదా నాటకాల రూపంలో కావచ్చు చూడవచ్చు అని చెప్పి. కానీ ఇప్పుడు ఉన్న టెక్నాలజీ వాటిని కూడా పటాపంచలు చేస్తూ చనిపోయిన వారిని కూడా ఇప్పుడు లేటెస్ట్ సినిమాలలో నటింపజేసేలాగా చేస్తూ వస్తున్నాయి. గతంలో మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. ఏవైతే భారతీయుడు 2 కావచ్చు, ఇలాంటి సినిమాలలో నటులు చనిపోయిన తర్వాత కావచ్చు, లేదా కీడాకోల సినిమాలలో బాలు గారి వాయిస్ని మళ్ళీ తీసుకురావడం కావచ్చు, ఇలాంటివి చూస్తూ వస్తున్నాం. సో అసలు ఏ టెక్నాలజీ సినీ ఇండస్ట్రీకి ఎలా హెల్ప్ చేస్తుంది అంటే ఏం చెప్తారు? ఒక కొత్త విప్లవాన్ని ఏ టెక్నాలజీ తీసుకొస్తుందండి. ఇప్పుడు సాధారణంగా ఒక చిన్న హీరోని చిన్నప్పుడు పాత్ర కోసం బాల నటులతో నటింపు చేసి ఆ తర్వాత పెద్ద అయిన తర్వాత ఆ హీరో కనిపిస్తాడు. ఇతను బాలనటుడికి పోలికలకిను ఆ హీరో పోలికలకి సంబంధం ఉండవు. కానీ జనాలు జీర్ణించుకుని యాక్సెప్ట్ చేశారు కాబట్టి హిట్ అవుతూ వచ్చినాయి. ఇప్పుడు ఉన్న టెక్నాలజీతో ఇప్పుడు మన గోట్ సినిమా వచ్చింది, మరి విజయ్ హీరోగా చేశాడు. మరి విజయ్ని చిన్నప్పుడు విజయ్ పాత్రను కూడా విజయ్ ఫేస్తోనే రీక్రియేట్ చేశారు. అది ఏ టెక్నాలజీ యొక్క ఘనతగా చెప్పుకోవాల్సి వస్తుంది. అలాగే అంతకుముందు భారతీయుడు చనిపోయిన మరి హార్ట్ అటాక్ చనిపోయిన వివేక్ కానీ ఇలా కొన్ని పాత్రలని ఆ పెద్ద ఆయన పాత్ర కానీ దాంట్లో మనకు భారతీయ 2లో కూడా కనిపించినాయి. ఇప్పుడు ఈ సినిమాలోకి వచ్చేసరికి గోడ్ సినిమాలో విజయకాంత్ కనిపిస్తాడు స్టార్టింగ్లో. అది ఏఐ ద్వారా రూపొందించిన విజయకాంత్ని మనం చూపించారు. అరే విజయకాంత్ లేడు కదా, దీంట్లో యాక్ట్ చేసాడా అనుకుని ఆశ్చర్యపోయేలాగా మనకు కనిపించింది. ఇట్లా ఏ టెక్నాలజీ ఏంటంటే ఇప్పుడు డీఏజింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చాలా కొత్త పనులు తొక్కుతుంది. వాయిస్ చనిపోయిన గాయకుల వాయిస్లు కూడా రీక్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా వేటాయాన్ అని రజనీకాంత్ సినిమా రాబోతుంది, రేపు 10వ తారీఖు రిలీజ్ కాబోతుంది, వచ్చే నెల అక్టోబర్ 10వ తారీఖు. అందులో మరి అనిరుద్ధ్ రవిచంద్రన్ సంగీతం, మలేషియా వాసుదేవన్తో పాటని రీక్రియేట్ చేశారట, మనసిలాయో అనే పాట. ఇట్లా టెక్నాలజీ దీనివల్ల చెప్పాలంటే ఒరిజినల్ వీళ్ళకు కూడా చాలామంది రైటర్స్ కూడా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు రైటర్స్, సింగర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది డామినేట్ చేస్తుంది. అదండి. అయితే మనసిలాయో అనేది ఏదైతే ఉందో ఈరోజు సాయంత్రం కావచ్చు అది రిలీజ్ కాబోతుంది. అయితే వాసుదేవన్ గారికి సంబంధించిన పాటలు ఏవైతే ఉన్నాయో అప్పట్లో ఒక రేంజ్ ఊపిందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు మనసిలాయో సాంగ్కి సంబంధించి ఆఫ్టర్ 27 years అంటూ కూడా మనకి ఇచ్చినటువంటి గ్లిమ్స్లో చూసాం. సో దీన్ని ఎలా ఎంజాయ్ చేయబోతున్నారు ప్రేక్షకులు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మలేషియా వాసుదేవన్ రజనీకాంత్ కాంబోలో అంతకుముందు సింగం ఒండ్రు అరుణాచలం సినిమా, అరుణాచలంలో సాంగు అప్పుడు ఉంది. అలాగే ముత్తమ్మ, మల్లిగై పువ్వుక్కని, ఉర్క వళన్, ఒత్తిడి అనే సాంగు, ఇలాంటి పాటలు అప్పట్లో సూపర్ హిట్ అయిన పాటలు. అంటే అతను వాసుదేవన్ కోలీవుడ్లోని కాక కోలీవుడ్లో ఎక్కువగా పాటలు పాడాడు. అతను తీసుకొచ్చి మళ్ళీ దీంట్లో పాడించడం ఒకటి, మన బాలు గారి వాయిస్ పెట్టడం ఒకటి. ఇప్పుడు ఏమవుతుందంటే రేపొద్దున ఒక వార్ జరగబోతుంది. ఎవరైతే వారసులు ఉన్నారో వాళ్ళని సంప్రదించకుండా, వాళ్ళకి రెమ్యునరేషన్ ఇవ్వకుండా వాళ్ళ వాయిస్లు వాడినా వాళ్ళు కోర్టుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి, కేసులు పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళ అనుమతితోనే చేయాల్సి వస్తుంది. ఇప్పుడు బాలుగారి వాయిస్ రీక్రియేట్ చేద్దాం అనుకున్నా, ఈ మలేషియా వాసుదేవన్ వాయిస్ని రీక్రియేట్ చేద్దాం అనుకున్నా, విజయకాంత్ పాత్రని మళ్ళీ పెట్టాలనుకున్నా వాళ్ళ వారసులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అడుగుతారు కంపల్సరీగా. ఈ ప్రమాదం కూడా ఉంది. కంపల్సరీగా రైట్స్ కొనుక్కుని డబ్బులు పే చేసే చేసుకోవాల్సి వస్తుంది. అయితే గతంలో మనం చూసుకుంటే కీడాకోలా అనే సినిమా ఏదైతే ఉందో కామెడీ మూవీ, దాంట్లో బాలుగారి వాయిస్ని రీక్రియేట్ చేయడం జరిగింది. నిజంగా మీరు అన్నట్లే అక్కడ ఎస్పీ చరణ్ మళ్ళీ వాళ్ళకి ఒక లీగల్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది, మమ్మల్ని సంప్రదించకుండా మా ఫాదర్ వాయిస్ని ఎలా యూస్ చేసుకుంటారని చెప్పేసి. సో ఇలాంటి ఇష్యూస్ ఇంకా రానున్నటువంటి ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ పెరుగుద్ది. ఎందుకంటే ఇప్పుడు రజనీకాంత్ 200 కోట్లు తీసుకుంటాడండి, కనీసం ఒక 50 కోట్లని ఇమ్మంటారు వాళ్ళు. అవును, ఇట్లా ఉంటుంది. ఆ హీరోని మనం ఉపయోగించుకుంటే ఇప్పుడు కళాకారుడికి మరణం లేదని ఎట్లా అంటున్నాము, ఒక విధంగా సినిమాల పరంగా ఇప్పుడు మన మహానటుడు ఎన్టీఆర్ రామారావు గారు లేకపోవచ్చు, కానీ ఆయన సినిమాలు బతికే ఉన్నాయి. అట్లా కళాకారుడికి మరణం లేదని అనుకోవచ్చు. కానీ ఇప్పుడు మళ్ళీ కళాకారుడు చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ కొత్త సినిమాలు తయారు చేయడానికి కూడా చూస్తే నిజంగా 100% నిజం అనిపిస్తుంది. కళాకారుడికి మరణం లేదనేది చనిపోయిన తర్వాత కూడా రెమ్యునరేషన్ సంపాదించుకోవటం అవుతుంది.
అదిగాక మనం చూస్తే కల్కి సినిమాలో అమితాబ్ బచ్చన్ వాయిస్ ఏదైతే ఉందో తెలుగులో ఆయన చేయలేదు, ఆర్జీఎం గారు చేసినటువంటి వాయిస్ ని కూడా మనకి ఇక్కడ అమితాబ్ బచ్చన్ వాయిస్ మార్చారు. సో ఏ టెక్నాలజీ నిజంగా మీరు అన్నట్టు ఒక కొత్త విప్లవాన్ని తీసుకొస్తుందని చెప్పేసి అనుకోవచ్చు. సో రానున్న కాలంలో ఇది ఇంకా ఎక్కువ అయితే ఖచ్చితంగా మనకున్నటువంటి యొక్క ఎవరైతే సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ స్టార్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అన్న ఎన్టీఆర్ గారు కావచ్చు, లేదా నాగేశ్వరరావు గారు కావచ్చు, శోభన్ వర్మ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ రాబోతున్నారంటే ఏం చెప్పొచ్చు? 100%. ఇప్పుడు గతంలో ఆర్టిఫిషియల్గా మనకు ఉండేది, ఈ పాత్రలు రూపులు చేసినా ఇంకోటి చేసిన ద్విపాత్రాభినయం త్రిపాత్రాభినయం కొంత ఆర్టిఫిషియల్ ఉండేది. బాడీ వేరుగాను తలకాయ వేరుగాను చూపించుకుంటే కెమెరా జిమ్మికలు చేసేవాళ్ళు. ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక ఆర్టిఫిషియల్ పాత్రలు పోయి ఒరిజినల్ పాత్రలాగానే చూపించగలిగే టెక్నాలజీ వచ్చేస్తుంది. కాబట్టి సినిమాల పరంగా కూడా క్వాలిటీ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది అనుకోవచ్చు. ఇప్పటికే చాలా ఇంప్రూవ్ అయింది. విఠలాచార్య గారు ఏ టెక్నాలజీ లేని రోజులు అద్భుతాలు చేశాడు. అంతకు మించిన అద్భుతాలను ఇప్పుడు మనం కల్కి లాంటి సినిమాల్లో చూసాం. రాబోయే సినిమాల పరంగా చూసుకుంటే ఇంత ఏ టెక్నాలజీ వచ్చిన తర్వాత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత సినిమాల పరంగా చూసుకుంటే ఒక విప్లవాన్ని తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. మున్ముందు ఏంటంటే ఒక ప్రాంతీయ భాషా చిత్రాలు కాకుండా అన్ని పాన్ ఇండియా సినిమాలు గాను ఒక హాలీవుడ్ తరహాలోనే సినిమాలు రూపొందే అవకాశం ఉంది. అద్భుతాలు టెక్నాలజీ పరంగా ఒక అద్భుతాలను క్రియేట్ చేయొచ్చు. సో మొత్తానికి ఏ టెక్నాలజీ సినీ ఇండస్ట్రీకి ప్లస్సా మైనస్ అంటే ఏం చెప్తారు? అంటే 2 విధాలుగా చూడాలి. కొంతమంది ఆర్టిస్టులు ఉపాధి కోల్పోవచ్చు. ఇప్పుడు యాంకర్లు, డబ్బింగ్, వాయిస్ ఓవర్లు కూడా ఆర్టిఫిషియల్ టెక్నాలజీ ఇంటెలిజెన్స్తో వాయిస్ ఓవర్ వచ్చేస్తుంది. ఒక వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్కి డబ్బులు ఇచ్చి చేయించుకునే బదులు మనకు చాలా తక్కువ ఖర్చుతో ఒక వాయిస్ ఓవర్ చేసుకోవచ్చు. అలాగే ఒక యాంకర్ని కూడా రీక్రియేట్ చేసి యాంకర్లను కూడా చూసాం. టీవీల్లో యాంకర్లు కూడా ఇచ్చేస్తున్నారు. వాళ్ళకి ఉపాధికి దెబ్బ కొట్టినట్టే కదా. ఒక అద్భుతమైన అమ్మాయిని తీసుకొచ్చి ఒక అద్భుతమైన యాంకర్ని తయారు చేసుకుంటున్నప్పుడు, అలాగే మరి పాత ఆర్టిస్ట్ని రీక్రియేట్ చేస్తే కొత్త ఆర్టిస్టులకు అవకాశాలు తగ్గిపోతాయి కదా. ఇలాంటి ప్రమాదాలు కూడా చాలా ఉన్నాయి. ఒక మంచి తో పాటు దాని చెడు కూడా ప్యారలల్గా ట్రావెల్ అవుతూ ఉంటుంది అంతే. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఏ టెక్నాలజీ ద్వారా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒక విశేషాలు కావచ్చు, రానున్నటువంటి ఒక సమస్యలు కావచ్చు, వీటికి ఒక పరిష్కారం అయితే లభించాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే.